राम राम आड़ी सबको सेहत राम राम मनोकसारी श्री श्री संत सेवलाल महाराज ఒకరి 285వ జయంతి ఉత్సవాలకు ఆహ్వానించిన ఉత్సవ కమిటీ వారికి వేదిక అలంకరించిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన నా యొక్క లంబాడా సోదరి మనందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జై సేవలాల్, జై సేవలాల్. ఉత్సవ కమిటీ నా దగ్గరకు వచ్చి అన్నా తప్పకుండా మనం ఈ ప్రోగ్రాం చేయాలి, 15వ తారీఖు చేయాలి, ఆ రోజు మొదటి రోజు అన్నారు కానీ టైం లేక మళ్ళా వాళ్ళే అనుకుని అందరూ 21వ తేదీ చేద్దామన్నారు. నేను చెప్పడం జరిగింది, మీరు డేట్ డిసైడ్ చేయండి, నేను ఆ రోజు వస్తానని చెప్పిన. అనుకూలంగా ఈ రోజు పెట్టడం జరిగింది. ఈ రోజు అచ్చంపేటలో మంత్రి వచ్చినా పెద్ద పెద్ద నాయకులు వచ్చినా ఆ మీటింగ్ నన్ను ఆహ్వానించిన నేను అక్కడ పోకుండా లేదు, మా సోదరులు లంబడా సోదరులు ఇక్కడ పిలిచిన సేవలకు నేను ఇక్కడ ఉండడం ముఖ్యము. అక్కడ వచ్చినా రాకున్నా నాయకులతో లేకున్నా ఇక్కడ నా అవసరం నేను ఉండాలి ఇక్కడ అని చెప్పి అక్కడ రానని చెప్పడం జరిగింది ఆ మంత్రివర్యులకు. ఎందుకంటే నేను రాజకీయంగా వద్దాం అనుకుని 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు తాండల నుంచే నా సోదరి దగ్గర మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క తాండల తిరిగిన ప్రతి ఒక్క సోదరు కలిసిన ప్రతి ఒక్క నాయకులు కలిసిన ప్రతి ఒక్కరు నన్ను కూడా ఒక రాజేష్ నాయక్ లాగా ఆదరించి ఇంటింటికి తీసుకెళ్లి పెళ్లిలోకి పిలిచి ఏ పెళ్లైనా వదలలేదు, ఏ వినాయక చవితి అయినా వదలలేదు. మీ ఇంటికి వచ్చినా మీ ఇంటి దగ్గరకు వచ్చినా మీరు నన్ను నా తమ్ముడులా చూస్తున్నారు. ఈ రోజు పెద్దలు చెప్పినట్టు మా తమ్ముడు నన్ను లక్ష్మణ్ గౌడ్ గారు నన్ను ఒక అన్నలాగా ఆదరించారు కాబట్టి ఆయన కూడా నా గురించి చాలా మంచి చెప్పిండు. అతను కూడా నేను తమ్ముడులా భావించి చెప్తున్నా. తప్పకుండా ఎప్పుడైనా ఎల్లప్పుడైనా మీ అందరి అన్నలా ఉంటా, మీ ఎంట ఉంటా అని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. తప్పకుండా మీకు ఎటువంటి సాయం ఉన్నా నేను నా దగ్గరికి రావచ్చు, నన్ను అన్నలాగా ఆదరించవచ్చు, ఒక తమ్ముళ్లాగా ఆదరించవచ్చు. ఎటువంటి సాయం నన్ను అడిగి నా దగ్గరికి వచ్చి నా సాయం పొందొచ్చని మీ అందరికీ సమాధానం తెలుపుకుంటున్నా. ఇంకా వేదికల నుంచి ఎవరు మాట్లాడినా వచ్చే సంవత్సరం మాటికి మాకు ఒక భూమి కావాలి, లేకపోతే మా భూమిలో మా గుడి కావాలి అంటున్నారు. తప్పకుండా వేదిక నుంచి చెప్తున్నా, నా యొక్క సహసహకారం ఉంటే వచ్చే సేవలాల్ జయంతి రోజు ఈ రోజే కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి సాయంత్రమే మన సోదరులు, మన తాండా వాసులు, మన పెద్దలందరూ ఎస్టీ సోదరులందరికీ నచ్చేలా ఏదో ఒక దగ్గర భూమి చూసి మీకు కేటాయించాలని నేను తప్పకుండా ప్రయత్నిస్తా. ఇవాళ సాయంత్రమే ఆయనకు మీ తరఫున నేను అర్జీ పెడతానని మీ అందరికీ సమాధానం తెలుపుతున్నా. పెద్దలు అడిగినట్టు మరొకసారి అందరికీ ఇంపేలేదంట. తప్పకుండా వచ్చే సేవలాల్ రోజు మీ సొంత భూమిలో, బంజారా భూమిలో మీరు చేసుకుంటారని మీ అందరికీ సమాధానం మీకు మనవి చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు మా తండ్రి గారైనా నేనైనా చెప్తే చేస్తాం, చెప్పకపోతే తప్పకుండా చేయమని మీ అందరికీ సమాధానం చెప్పినా అంటే ఎంత కష్టమైనా ఆ పని పూర్తి చేసి మీకు వచ్చే సంవత్సరం మీ భూమిలో మీ సేవలను జయంతి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ఎంత కష్టమైనా నేను తప్పకుండా చేస్తానని మీ అందరికీ సలహా. మరొకసారి నన్ను ఆదరించి ఈ రోజు ఈ స్థానంలో కూర్చోబెట్టిన నా ఎస్టీ సోదరులందరికీ మరొకసారి